హలో డార్లింగ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ హరి బస్వా. ఒక మంచి షార్ట్ ఫిలింతో, ఒక మంచి కంటెంట్తో ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసుకున్నాను, నన్ను నేను ఎలా చూపించుకోవాలి మీ అందరికీ అని. బట్ అనుకోకుండా నిన్న జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్తో నేను ఈరోజు మీ ముందుకు రావాల్సి వచ్చింది. ఆల్రెడీ తమ్నెయిల్ చూశారు వాట్ ఇట్ ఈజ్ అని. బట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ నేను ఎలాగ మోసపోయాను, మళ్ళీ దాని నుంచి మళ్ళీ నేను వెనక్కి ఎలా వచ్చాను. ద రీజన్ టుడే వై ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అనుకుంటే ఓన్లీ థింగ్ ఈజ్ 100 రూపీస్. జస్ట్ 100 రూపీస్ అనుకునే వాళ్ళ గురించి కాదు ఈ వీడియో. ఈ 100 రూపీస్ నేను కష్టపడింది, అలాగే దీని గురించి చాలామంది చాలా రకాలుగా కష్టపడుతున్నారు. అలాగే ఎవరికి ఇలాగా జరగకూడదు, ఒక చిన్న అవేర్నెస్ క్రియేట్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. సోది లేకుండా సుత్తి లేకుండా లెట్స్ గో టు ద టాపిక్. నిన్న నాకు ఎమర్జెన్సీ వర్క్ ఉండి కొండాపూర్ వెళ్ళాను ఫ్రమ్ లింగంపల్లి. సో నా స్కూటీ మీద వెళ్ళాను నేను, ఫ్యాసినో 125. సో ఒక పాయింట్ ఉంది పెట్రోల్ కొట్టించుకోవాలి కదా పెట్రోల్ అని చెప్పేసి నేను దారిలో ఒక 4-5 పెట్రోల్స్ ఉంటాయి, ఎక్కడైతే క్రౌడ్ తక్కువ ఉంటారో నేను అక్కడే ప్రిఫర్ చేద్దామని మెంటల్గా ఫిక్స్ అయ్యా. ఎందుకంటే నాకు టైం కూడా లేదు, ఐ నీడ్ టు గో అండ్ అటెండ్. సో వెళ్ళిన తర్వాత వాడితో చెప్పా, నేను బైక్ ఆఫ్ చేసాను. ఆఫ్ చేసిన వెంటనే బైక్ డిక్కీ ఓపెన్ చేయడం, వాడు నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇటు కొంచెం టెన్షన్లో ఉన్నాడు, ఫాస్ట్గా ఉన్నాడని. మేబీ వాడికి అదే ఒక మంచి పాయింట్ ఏమో. సో నేను చెప్పా ఫుల్ ట్యాంక్ చేయండి పవర్ పెట్రోల్ అని. ఆ అబ్బాయి వెంటనే 100 రూపీస్ ఎంటర్ చేసి, 100 రూపీస్ ఎంటర్ చేసినప్పుడు కూడా నేను చూడలే. వాళ్ళు ఏదేదో ఎంటర్ చేస్తారు, మనం అన్ని పట్టించుకోం కదండి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. మనం రీడింగ్ చెక్ చేసుకుంటాము. ఆడ 100 రూపీస్ కొట్టేశారు అన్నాడు. నేను ఫుల్ ట్యాంక్ చెప్పా కదా, నువ్వు ఎందుకు 100 రూపీస్ కొట్టావు అని అడిగా నేను. అడగగానే తన వెంటనే హరి సార్ వినిపించలేదు అని అన్నాడు. అనగానే నేనన్నా ఓకే ఫుల్ ట్యాంక్ చేసేసే నాకు అని చెప్పేసి అన్నా. అనగానే నేను ఫుల్ ట్యాంక్ కోసం ఏదో సమ్ మ్యాజిక్ నెంబర్ ఎంటర్ చేయడానికి ట్రై చేశాడు పైన. వాడిది రివర్స్ పెట్టాడా లేదా అని కూడా నేను చూడలేదు. ఈ లోపు నాకు తను ఏం చెప్పాడంటే ఫుల్ ట్యాంక్ చేయమని కానీ అక్కడ క్యూఆర్ కోడ్ ఉంది, అది పని చేస్తుందో లేదో చెక్ చేసుకోండి సార్ అని చెప్పేసి అన్నాడు నన్ను. నేనేమో ఇంకా యథావిధిగా సేమ్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, ఓకే వర్క్ చేస్తుందని ఇలా రైట్ సైడ్ స్కాన్ చేసి లెఫ్ట్ సైడ్ తిరగగానే అది 200-300 క్రాస్ అయిపోతుంది. నేను అప్పుడే అనుకున్నా ఏంటి అప్పుడే అంత స్పీడ్గా ఎలా కొట్టాడు అని చెప్పేసి. బట్ స్టిల్ నాకు టైం లేదు, అదే రీడింగ్ ఓకే చూద్దాం రీడింగ్ ఎంతవరకు వెళ్తుంది అని చెప్పేసి. సో నాకు నెక్స్ట్ 490 అయిందంట. సో ప్రీవియస్గా 100, ఇది 490, 590 చేయండి సార్ అని చెప్పేసి అన్నాడు. నేను నాకు తెలుసు సమ్వేర్ ఇట్ ఈస్ ఏదో మిస్టేక్ జరిగింది, నన్ను మోసం చేస్తున్నాడని నాకు అర్థమైంది. కానీ నాకు అట్ ద సేమ్ టైం నాకు వేరే చోట ఇంపార్టెంట్ మీటింగ్ కూడా ఉంది. సో నేను అప్పుడు సరే రివర్స్లో వచ్చేటప్పుడు వీటితో మాట్లాడదాము, ఒకసారి థింక్ చేద్దామని చెప్పేసి నేను స్టార్ట్ అయిపోయాను. అండ్ పేమెంట్ చేసేటప్పుడు వాడు నాకు పేమెంట్ చేస్తే నేను చూసుకుంటున్నా, క్యాలిక్యులేట్ చేసుకుని 590 హౌ 590 అనుకుంటే సార్ వచ్చింది సార్ థ్యాంక్ యూ సార్, ఏంటి బాబా అన్న ఇంకోసారి సార్ వచ్చింది సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి ఆడ అన్నాడు. ఆడ అనగానే సరే ఇంకా నాకు అర్థమైంది ఇది జరిగింది ఇక్కడ, బట్ దిస్ ఈస్ నాట్ ద రైట్ టైం. మోర్ దెన్ 100 రూపీస్ వాల్యుబుల్ థింగ్ అనేది నా కోసం అక్కడ వెయిట్ చేస్తుంది కొండాపూర్లో, నేను వెళ్ళాలని చెప్పేసి స్టార్ట్ అయిపోయాను. సో నేను వెళ్ళిన పని కూడా మంచిగా అయిపోయింది, ఎవ్రీథింగ్ వెంట్ వెరీ నైస్. అండ్ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఆలోచించారు సరే ఇలా 100 రూపీసే కదా లైట్ తీసుకుందాం అనుకున్నా. బట్ లోపల ఏదో ఫీలింగ్ నాకు అప్పుడే అనిపించింది, ఇదే ఈ ఫస్ట్ టైం అయినా ఇలా జరిగేది, ప్రతిసారి నాకు ఇలాగే ఫస్ట్ ఒక 100 రూపీస్ కొట్టి నెక్స్ట్ మళ్ళీ ఫుల్ టైం చేస్తున్నారు, ప్రతిసారి ఇలానే జరుగుతుందా, ఇదేనా నాకు జరిగేది అని చెప్పేసి నాకు క్లారిటీ కావాలి, 100% నాకు క్లారిటీ కావాలి, నెక్స్ట్ టైం నేను జాగ్రత్త పడాలి అని చెప్పేసి వెంటనే రిటర్న్ వెళ్ళేటప్పుడు నేను మా ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేశాను, ఒక 3-4 మెంబర్స్కి లోకల్ ఏజ్కి కాల్ చేసి ఒరే నేను ఇలా వెళ్తాను, ఇలా వెళ్ళి నేను అడుగుతాను, నన్ను చీట్ చేశారు, నీ దగ్గర ఏం పాయింట్స్ ఉన్నాయని అడిగారు. ఫస్ట్ పాయింట్ అండి, నేను క్లియర్గా చెప్తున్నా, నా ఫ్యాసినో బండి నేను గూగుల్ చేసుకుంటే మీకు స్క్రీన్ మీద వస్తుంది. ఈ ఆల్రెడీ 1 పాయింట్ పెట్రోల్ ఉండగా అది 590 ఎలా కొడతాడు? సో 1 పాయింట్ ఈస్ క్లియర్ ఫ్రమ్ మై సైడ్. స్ట్రాంగ్గా నుంచున్నాను నేను, ఆ పాయింట్ మీద స్ట్రాంగ్గా నుంచున్నా. సరే వెళ్దాం అడుగుదాం. ఈ మధ్యన ఈ రీసెంట్ టైమ్స్లో మీరు చూస్తూనే ఉంటున్నారు, 10 రూపీస్ మోసం చేసిన తిరిగి వెళ్ళి అడుగుతుంటే గొడవ పడుతున్నారు, రైతా కోసం చంపుకుంటున్నారు, దోశల కోసం చంపుకుంటున్నారు. అరే 10 రూపీస్ గురించి వెళ్ళి నేను అడిగితే అక్కడ ఎవరన్నా నన్ను అటాక్ చేస్తే కష్టం కదండి. కానీ ధైర్యం చేశాను, నేను తెలుసుకోవాలి, మీ అందరికీ కూడా తెలిసేలా చేయాలి, అదే నా మైండ్లో ఉంది. వెళ్ళాను, వెళ్ళగానే లైక్ ఆన్ ద వేలోనే నేను ఒక చిన్న బిట్ తీసుకున్నా, మేబీ ఏం జరుగుతుందో తెలీదు. ఈవెన్ నేను ఒక మంచిగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక వీడియో పెట్టా, బట్ అది నేను ఇక్కడ పెట్టట్లేదు ఎందుకంటే నథింగ్ వెంట్ రాంగ్. నేను మంచిగా వెళ్ళాను, డీల్ చేసుకుని వచ్చేసా కాబట్టి ఆ వీడియో నేను ఇప్పుడు పెట్టట్లే. నేను వెళ్ళి అడిగాను నాకు బిల్ కావాలి, ఇంతకుముందు మీ పెట్రోల్ బంక్లో నేను పెట్రోల్ కొట్టించుకున్నాను 590 రూపీస్, మెన్షన్ చేస్తాను వీడియోలో. నేను అతనితో మాట్లాడుతున్నా, ఎక్కడైతే పెట్రోల్ ట్యాంక్ అక్కడ మిషన్ ఉంటుందో
ఆ మిషన్ దగ్గర నుంచోగానే ఒక చిన్న కుర్రోడు వచ్చి నా బండి తీసుకెళ్ళి పక్కన పెట్టాడు. నాకు లోపల టెన్షన్ స్టార్ట్ అయింది. ఓకే, ఎనీథింగ్ అలర్ట్గా ఉండాలి, మనం అంత చిన్న పిల్లడు అయితే ఏం కాదు కదా, ఒక ఇద్దరు ముగ్గురు అయితే ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతానన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది. मस्त शेड्स ఉన్నాయరా నీలా అబ్బో కమలాసన్. సో నేను పక్కన పెట్టగానే ఎందుకు నా బండి తీసుకున్నాను అని చెప్పి నేను సీరియస్ అవగానే సార్ ఏమైంది సార్ అంటే దేనికి, నీకెందుకు, నేను ఆల్రెడీ పే చేశా కదా, బిల్ కావాలి, ఐ నీడ్ ఇట్, ఇట్స్ ఏ రైట్ టు ఆస్క్ యూ, నాకు ఇవ్వాలి, మీకు ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి అడిగారు. సార్ కొంచెం టైం పడుతుంది, మీకు ప్రొవైడ్ చేస్తాము, కొంచెం టైం పడుతుంది అన్నారు. ఓకే, మీ టేక్ యువర్ టైం, నేను ఎంతసేపు అయినా కానీ ఆ కార్నర్లో నుంచుంటాను, మీరు నాకు రాగానే ఇన్ఫామ్ చేయండి, వచ్చి తీసుకుంటానని చెప్పాను. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. ఎవడైతే నాకు పెట్రోల్ కొట్టాడో ఆ పర్సన్ నన్ను పక్కకు పిలిచాడు. సార్ ఏమైంది సార్, ఇష్యూ ఏంటి సార్ అని అడిగాడు. ఇష్యూ ఏంటి, నా బండి పెట్రోల్ కెపాసిటీ 5.2, నువ్వు ఫుల్గా కొడితేనే నాకు అక్కడ 590 రూపీస్ అవుతుంది, నువ్వు ఫుల్గా కూడా కొట్టపీలే, నేను కిందకే ఉంది పెట్రోల్ ట్యాంక్ కూడా, నాకు క్రాస్ అవుతుంటే 450 దగ్గరకు వచ్చిన తర్వాత చాలు అని చెప్పేసి ఆపేమన్నా. నేను నువ్వు ఫుల్ ట్యాంక్ ఎలా కొడుతావు, 590 రూపీస్ ఎట్లా అవుతుంది, అది మాట్లాడమంటే నేను మాట్లాడతాను, మీ ఓనర్ని పిలువు అని చెప్పేసి అడిగాను. అడగగానే ఆయన వచ్చి నా దగ్గరికి వచ్చి చేతులు పట్టుకుని, సార్ తప్పైపోయింది, నేను అనుకోకుండా మీ దగ్గర 100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. 100 రూపీస్ ఎలా అవుతుంది, ఎంత నువ్వు ఎక్స్ట్రా తీసుకున్నావు బిల్ తీసుకుంటే నాకు తెలుస్తుంది సార్. 100 రూపీస్ నేను నేను ఒప్పుకుంటున్నాను, సారీ చెప్పాడు. ఆ సారీ చెప్పిన క్లిప్ కూడా నేను ఇందులో యాడ్ చేస్తాను. 590 కొట్టింటారు, 100 రూపాయలు నాకు ఎక్కువ వచ్చింది, ఏమనుకోవద్దు సార్. అయ్యో పర్లేదు. ఎందుకంటే నేను ఇదేమి క్రియేటెడ్ కాదండి, ఇది నాకు జరిగింది మీ ముందుకు తీసుకొచ్చి మీ అందరూ కూడా ఇలా మోసపోకూడదు అనేది నా మెయిన్ ఎయిమ్. సో నాకు జరిగిన మోసంలో నేను ఫైండ్ చేసిన ఒక 3 థింగ్స్ మీతో షేర్ చేసుకుంటా. ఈ 3 థింగ్స్లో మీరు జాగ్రత్త పడ్డారంటే ఈ పెట్రోల్ బంక్ మోసాల నుంచి మీరు తప్పించుకున్నట్టే 100%. ఫస్ట్ థింగ్, వాడు నేను వెళ్ళగానే 100, ఎవరైనా ఏ పెట్రోల్ బంక్లో అయినా 100 అని ఫీడ్ చేసిన తర్వాత ఈ హ్యాష్ టు రిటర్న్ ఏదైతే ఉందో ఆ గన్ అనేది రిటర్న్ చేసి మళ్ళీ రీఎంటర్ చేస్తే అప్పుడు 0 అవుతుంది. అది ఏదైనా మళ్ళీ ఆ గన్ అనేది లోపల పెట్టకుండా కంటిన్యూ చేసాడంటే ఇట్స్ ఫ్రాడ్. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, అటు చూడు ఇటు చూడు పైకి చూడు కింద చూడు అని చెప్పి నన్ను ఎలా అయితే మోసం చేశారో అలా మీకు కూడా చేస్తారు, మీరు కూడా జాగ్రత్త పడండి. నేనైతే తెంగరోను కాబట్టి ఆ టైంలో ఏదో టెన్షన్లో అలాగా జరిగిపోయింది, యాక్సెప్టెడ్, బొక్క పడింది. నౌ థర్డ్ పాయింట్ అండి, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆ ఒక్క పాయింటే ఈరోజు నాకు ఈ 100 రూపీస్, నా 100 రూపీస్ నాకు రిటర్న్ తీసుకొచ్చిన పాయింట్. ఆల్వేస్ ఆస్క్ ఫర్ ద బిల్. మీరు కనుక బిల్ అడిగారంటే మీరు ఆల్మోస్ట్ 0 ఛాన్సెస్, మీరు మోసపోవడానికి 0 ఛాన్సెస్. మీరు 100 కొట్టించుకోండి, 200 కొట్టించుకోండి, 1000 కొట్టించుకోండి, 5000 కొట్టించుకోండి, ఆస్క్ ఫర్ ద బిల్. ఆ రైట్ మీకుంది, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నేను ఆల్రెడీ కనుక్కున్నాను, ఆల్టర్నేట్ పెట్రోల్ బంక్లో కనుక్కున్నాను, అలాగే నా ఫ్రెండ్స్ని కూడా కాల్ చేసి అడిగా. కొంతమందికి బంక్స్ ఉండడంతో అది నాకు ఒక కైండ్ ఆఫ్ రిలేటెడ్ లైక్ హెల్ప్ అయ్యింది. సో మీరు ఎప్పుడు వెళ్ళి ఫ్యూయల్ కొట్టించుకున్న బిల్ అయితే అడగండి, మీరు 0 ఛాన్సెస్. అలాంటి మోసాల నుంచి మీరు ఈజీగా తప్పించుకోవచ్చు. ఇంతసేపు చూశారు కదా నా వీడియో, నేను ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో మంచిగా తీసి మీ ముందుకు తీసుకొస్తాను. నన్ను సపోర్ట్ చేయండి. ఎక్కడ నగ్గాలో తెలిసినోని కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోని. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.